అన్న ఎలా ఉందన్న భీమా? భీమా బాగుంది భయ్య, చాలా బాగుంది నిజంగా. డబుల్ యాక్షన్ అనమాట. భీమా రామాని ఇద్దరు డబుల్ యాక్షన్ హీరో గారు గోపిచంద్ గారు నిజంగా అల్టిమేటెడ్ భయ్య. కామెడీ సెన్స్ కానీ ఆ పంచ డైలాగ్ కానీ గోపిచంద్ గారి నుంచి చాలా రోజుల నుంచి మిస్ అయిన సినిమాలో నిజంగా యాక్టింగ్ కానీ యాటిట్యూడ్ మాత్రం అల్టిమేటెడ్. సాంగ్స్ ఉంటాయి భయ్య, ప్రతి సాంగ్ కూడా హైలైట్. హీరోయిన్ ఉంటుంది అయ్యా, ముద్దు ముద్దుగా ఉంటుంది హీరోయిన్. అమ్మ నిజంగా గోపిచంద్ ఆ ఎమ్మంటి పడుతుంటే మాత్రం అల్టిమేట్గా అనిపిస్తుంది. ఆ హీరోయిన్ కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బాగుంది, పర్లేదు. సినిమా అయితే ఒక లెవెల్లో తీసుకెళ్ళారు, నాకు బాగా నచ్చింది భయ్య. అంటే కాకపోతే ఏంటంటే మనం తీసుకున్న జోనర్ బట్టి ఉంటుంది సినిమా అనేది. ఏమనిపించింది నీకు? నాకు బాగాలేదు అనిపించింది. ఎందుకు బాగాలేదు సినిమాలోని? ఏమైంది? బాగుంది కదా. నాకు సినిమా నచ్చలేదు అయ్యా. హీరోయిన్ ఓకే, హీరోయిన్ బాలే. ఆ హీరోయిన్ ఓకే, నడుము చూపించినంత మాత్రాన బాగుందని చెప్పాలా? నడుమే చూపించింది, నడుము చూపించినంత మాత్రం బాగుందని చెప్పాలా? బ్యాగ్ చూపిలే. నీకు అన్ని చూపిస్తే నచ్చుతాయి భయ్యా. సినిమా ఫ్లాప్ అంతే, ఇంకా నన్ను ఇంకేం అడగొద్దు. ఎందుకు అట్లా చెప్తావు? ఎగ్జాక్ట్లీ ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. మనం ఒకరితో పోర్ పని చేయాలంటే ఇద్దరు భయ్యా. రొటీన్ స్టోరీ అంతా రొటీను. ఇంకంతే, ఇంకేం చెప్పలేను. ఇంకా చెప్పు, ఏం చెప్పాలనుకుంటే. ఎవరు ఒపీనియన్ రాలేదన్న, మనం ఏం చెప్తాం? ఎగ్జాక్ట్లీ. సరే, నాకైతే మంచిగా అనిపించింది అన్న. కోపడకరి సినిమా బ్లాక్ బస్టర్. ఈడోడు వచ్చిండు. సినిమా అంటేనే రొటీన్, అర్థమైందా? సినిమా అంటేనే రొటీన్. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అంతే. యూ హ్యావ్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్. హూ యు ఆర్ టు జడ్జ్. అరే సినిమా అంటే ఎక్స్పీరియన్స్ అన్న, అర్థమైందా? కనీసం మన గోపిచంద్ చూసి ఒక 10 కోట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు, అర్థమైందా? నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? ఇస్ దర్ ఎనీబడి టు ఇన్వెస్ట్? సింప్లీ భీమా సినిమా ఈజ్ సూపర్ ఫ్లాప్ మూవీ, దట్స్ ఇట్. సో whoever whatever ఇండస్ట్రీ అర్థమైందా? సినిమా అనేటువంటిదే రొటీను. సో ఆ సినిమాలో ఇంతకు ముందు వేరే ఫేస్ ఉంది, ఇప్పుడు వేరే ఫేస్ ఉంది. అప్పుడు వాడే కెమెరా ఏంది, ఇప్పుడు వాడే కెమెరా ఏంది, అప్పుడు వాడే తగ్గది, ఇప్పుడేది, అర్థమైందా? బాగుందన్న సినిమా అయితే, నాకు నచ్చింది. సినిమా అంతే, అర్థమైందా? తప్పుగా మాట్లాడలేవు. సినిమాని సినిమాలకు ఎంజాయ్ చేయాలి, అంతేగాని బాగాలేదు అని అంటే నువ్వెవరు 300 రూపాయలు పెట్టి చెప్పాను. నాకు అర్థం కాదు, నువ్వు చెప్పిన బాగుందని చెప్పేసి చెప్పిన.